హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ మల్టీ కుజిన్. ఈరోజు మన ఛానల్లో మండే కిచెన్ బ్లాగ్ అయితే చూద్దాము. ఇదైతే ఈవినింగ్ బ్లాగ్ అండి. ఈవినింగ్ బ్లాగ్ అంటే ఏముంటుంది, స్నాక్ ఉంటుంది. ఇదైతే ఓల్డ్ రెసిపీ స్నాక్, అమ్మమ్మల కాలం నాటి స్నాక్ అయితే నేను చూపిస్తున్నాను. కాకపోతే వాళ్ళు మట్టి దాంట్లో చేసేవాళ్ళు, మనం వచ్చేసేమో చక్కగా నాన్ స్టిక్ దాంట్లో చేస్తున్నాం. వాళ్ళకి మనకి చిన్న తేడా అనేది ఉంటుంది కదా. ప్రాపర్ రెసిపీ అయితే ఇదే, చూసేసేయండి. ఎదురుగా కిచెన్లో చాలా కనిపిస్తున్నాయి. ఇంకొక క్వశ్చన్ అయితే అడుగుతాను, మన ఛానల్లో ఈ వీడియోలో మొత్తం ఎన్ని రెసిపీస్ కనిపించినాయి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాయండి. ఇక్కడ రైస్ ఉంది. ఈవినింగ్ మధ్యాహ్నం మిగిలిపోయిన రైస్ ఈవినింగ్ తినాలంటే ఎవరికైనా బోర్ కొడుతుంది. మా ఇంట్లో వాళ్ళకైతే మరీ బోర్ కొట్టేస్తుంది. కాబట్టి దాన్ని వేరే విధంగా మారుద్దాము. అసలు దాన్ని ఏం చేస్తాను ఏంటి అనేది వీడియో చివరి వరకు చూడండి. ఇక్కడైతే ఫిష్ కర్రీ ఉంది. ఇక్కడైతే కనుక అట్టుపిండి అండి. ఇది కూడా మిగిలిపోయిన అట్టుపిండితోనే చేస్తున్నాను. అన్నీ కొంచెం కొంచెం ఉండిపోతాయి. ఆ ఉండిపోయిన వాటితో ఏం చేయాలి ఏంటి అని ఆలోచిస్తే ఇలాంటివి వస్తాయి. ఈవినింగ్ చక్కగా ఇలా టిఫిన్ చేసేసుకొని మిగిలిపోయిన అన్నంతో ఏదో చేస్తాను. అందుకే వీడియో చివరి వరకు చూసేసేయండి. ఇక్కడ నేను కొంచెం సోడా ఉప్పు అయితే వేసానండి. ఉప్పు కాస్త వేసుకోవాలి. అట్టుపిండి అంటే మీ అందరికీ తెలుసు. చక్క గ్లాసు మినపప్పు, 2 గ్లాసులు బియ్యం పోసేసి కొంచెం పచ్చెనపప్పు, మెంతులు వేసి నానబెట్టేసి ఓవర్ నైట్ కానీ లేదంటే మార్నింగ్ టు ఈవినింగ్ కానీ నానబెట్టేసి మిక్సీ వేసుకోవాలి. ఇక్కడైతే కొంచెం పసుపు వేస్తున్నాను. ఏం వేసాను, సోడా ఉప్పు లైట్గా వేసాను, ఉప్పు వేసాను, పసుపు వేసాను. దీనికి పసుపు అయితే కామన్గా వేస్తూ ఉంటాము. పచ్చిమిరకాయలు కోసేసుకున్నాం. మన కారానికి సరిపడా పచ్చిమిరకాయలు కోసేసుకోవాలి. పిల్లలు ఉంటే కనుక మిక్సీ వేసేసుకోండి పచ్చికారము. ఇక్కడైతే కొంచెం అల్లము, ఉల్లిపాయలు, 2 ఉల్లిపాయలు తీసుకుంటున్నా. అసలు ఓల్డ్ స్నాక్ అన్నాను, ఈవినింగ్ స్నాక్ అన్నాను, ఏం చూపిస్తున్నాను ఏంటి అనే సందేహం అయితే మీ అందరికీ ఉండే ఉంటుంది. కాబట్టి మీరు వీడియో చివరి వరకు ఫాలో అయిపోతే తెలుస్తుంది. ఇక్కడ ఉల్లిపాయలు అయితే ఈ విధంగా సన్నగా కట్ చేస్తున్నాను. నేనైతే కొంచెం స్లోగానే కట్ చేసుకుంటానండి. ఇంకొక టిప్ అయితే చెప్దాం అనుకుంటున్నాను. అందుకే ఉల్లిపాయ ఇట్లా కటింగ్ అయితే వీడియో పెట్టాను. చాలామంది ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు నీళ్ళు వస్తున్నాయి కళ్ళల్లో అంటారు కదా. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే కనుక కొంచెం ఫ్రిడ్జ్లో నీళ్లు పోసి దాంట్లో ఉల్లిపాయ వేస్తే కనుక మనకు కళ్ళమట నీళ్ళు రావు. లేదు అంటే ఫ్రిడ్జ్లో ఒక 5 మినిట్స్ మనం ఉల్లిపాయ పెట్టేసినా నీళ్ళు రావు. ఇంకా ఫన్నీది అయితే కనుక హెల్మెట్ పెట్టేసుకొని కోసేసుకోండి. ఇదైతే ఫన్నీగానేనండి. యాక్చువల్గా అయితే రియల్గా ఫ్రిడ్జ్లో నీళ్లు పోసి మనం ఉల్లిపాయలు వేస్తే ఎప్పుడు కళ్ళమంట నీళ్ళు రావండి. లేదంటే ఒక 2 మినిట్స్ అలా ఫ్రిడ్జ్లో పెట్టేసి కట్ చేసినా నీళ్ళు రావు. నేనైతే ఇట్లా కట్ చేస్తూ ఉంటాను, స్పీడ్గానే అయిపోతుంది. ఇక్కడ ఇంకొక ఉల్లిపాయ ఉంది. నేను 2 ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను. చూసారు కదా. అల్లం కూడా చిన్న ముక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్ళు అనేది పారపోసేస్తా. ఇంకోటి అయితే నేను చెప్తానండి, కూరగాయలు ఎప్పుడైనా సరే మనం కడుక్కునేటప్పుడు కొంచెం కల్లుప్పు వేసి కడిగేసుకోండి. ఇవి ఆల్రెడీ నేను కడిగేసి కట్ చేసి పెట్టినయే. ఇది దీనివల్ల ఏమవుతుందంటే కొంచెం కెమికల్ ఇలాంటిది ఉంటే కనుక పోతుంది. ఇది ఒక్క టిప్ అయితే అందరికీ యూజ్ అవుతుంది అయితే అనుకుంటున్నాను. ఇక్కడ మనం వేసిన పిండి ఉంది కదా, దీంట్లో ఇవన్నీ వేసేసుకోవడమే. ఏం వేస్తున్నానో మీ అందరికీ తెలుసు కదా. పచ్చిమిరకాయలు వేస్తున్నా. మీరు కావాలి అంటే ఇక్కడ కొంచెం కొత్తిమీర, కరివేపాకు అవి కూడా వేసుకోవచ్చు ముక్కలుగా కట్ చేసి. నేను ఇవేమీ వేయటం లేదండి, ఓన్లీ ఇంతవరకే వేస్తున్నాను. కొంచెం జీలకర్ర వేసుకోండి. జీలకర్ర అయితే బాగుంటుంది. ఇంకా లేదు మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు, పిల్లలు తింటారు, అమ్మో పంటి కింద పచ్చిమిరకాయ వస్తే ఏడుస్తారు అనుకున్న వాళ్ళు అయితే కనుక పచ్చిమిరకాయ, జీలకర్ర, అల్లం 3 మిక్సీ వేసి దీంట్లో కలపండి. ఇంకా అది కూడా టేస్ట్ బాగుంటుంది. ఇది రోడ్ల మీద కూడా ఈవినింగ్ అయితే ఎక్కడ చూసినా మనకు కనిపిస్తూ ఉంటాయి. మన ఇంట్లోనే ఇదే విధంగా కొంచెం ఆయిల్తో హెల్తీగా చేసేసుకోవచ్చు కదా. కాబట్టి నేను ఇంట్లో ఎలా చేస్తున్నాను ఏంటనైతే చెప్తున్నా. స్టూడెంట్స్ అయితే చక్కగా అట్టుపిండి బయట అమ్ముతూ ఉంటారు. వాళ్ళు చక్కగా తెచ్చేసుకొని అట్టు పోసుకోవడం ఎంతమందికి లేట్ అవుతుంది అనుకున్న వాళ్ళు చక్కగా ఇలా చేసేసుకొని వేరే పనులు చేసుకుంటూ ఉండొచ్చండి. ఇంకా ఇది ఊతప్పం కూడా చాలా బాగుంటుంది. నేను ఒక్కోసారి ఊతప్పం కూడా వేస్తాను. ఈరోజు అయితే ఈ విధంగా అడిగారు కాబట్టి వేస్తున్నాను. ఇదైతే ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే నానితే బాగుంటుందండి. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ లాంటి మినిమం ఇదైతే ఒక 1 అవర్ అయినా పక్కన పెట్టుకోవచ్చు. నాకు టైం ఇదే వీడియోలో నేను చూపిద్దామని చెప్పి ఒక వాయి వేసాను. మిగిలినవి అయితే తర్వాత వేసుకుంటానండి. ఇప్పుడైతే క్లీన్ చేసేసుకుంటున్నాను. మన డే కిచెన్ బ్లాగ్ ఈవినింగ్ బ్లాగ్ కదా. మనకైతే క్లీనింగ్ సెక్షన్ కూడా ఉంటుంది. మధ్యాహ్నం మిగిలిపోయినవి ఉన్నాయి కదా, అవి ఉన్నాయి. ఇక్కడైతే సగ్గుబియ్యం అండి. ఇవైతే ఈవినింగ్ స్నాక్ కింద చాలా బాగుంటాయి. ఈ వీడియో కూడా మీకు ఆల్రెడీ ఇంకో ఛానల్లో కూడా వచ్చి ఉంటుంది, చూసేసేయండి. ఇంకా ఇది మళ్ళీ నేను చేసినప్పుడు కంపల్సరీ ఈ వీడియో ఇదే ఛానల్లో పెట్టేస్తాను. ఇక్కడైతే కొంచెం చింతపండు వేస్తున్నా. ఎక్కువ చింతపండు అయితే వేసే పని లేదు, చిటికెడు చింతపండే, కొంచెం చాలండి. కొంచెం చింతపండు వేసి ఈరోజు ఏంటంటే ఎప్పుడు చేసే శనగగుండ్లు పచ్చడి
పచ్చడి కాకుండా కొంచెం పుట్నాల పప్పు ఉంటాయి కదా, వాటితో కూడా కొంచెం వేస్తున్నా. కాకపోతే ఏంది అంటే ఎప్పుడు శనగగుండ్లు చట్నీ ఆల్రెడీ ఒకసారి చూపించాను కదా, మళ్ళీ అదే చూపించడం ఎందుకని ఈసారి ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఒక్కోసారి అనుకోకుండా శనగుండ్లు తక్కువ ఉంటాయి, అలాంటప్పుడు 2 వాటితో కలిపి మనం పచ్చడి అయితే చేసుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడైతే శనగుండ్లు తీసుకున్నాను, వేయించిన శనగపప్పు అండి. అవి ఏంటి అంటే కనుక దాంట్లో ఎండుమిరపకాయలు కలిసి ఉన్నాయి. అయ్యో ఏంటి వేయించిన శనగపప్పు మీరు ఎండుమిరపకాయలు కలిపి కొనుక్కొచ్చుకున్నారా అనుకుంటున్నారా? కారణం అయితే చెప్తాను. ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసిన తర్వాత కొంచెం వేడవనండి. వేడైన తర్వాత శనగగుండ్లు అన్నీ దీంట్లోనే వేయించేసుకోవాలి. శనగగుండ్లు అయితే నేను పొట్టు తీయనండి, అందుకని పర్లేదు కొంచెం కలర్ వేరుగా ఉన్నా సరే శనగగుండ్లు పొట్టులో ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడు శనగగుండ్లు ఎలాంటి పొట్టు తీయకుండానే యూజ్ చేస్తాను. పెసలు కూడా పెసరట్టు వేయాలన్నా పొట్టు ఎక్కువ తీయనండి, పొట్టుతోనే నేను వేస్తూ ఉంటాను. వీలున్నంత వరకు మీరు ఇలా పొట్టుతో తినండి, చాలా మంచిది. ఇంకోటి ఏంటంటే ఒక విషయం అయితే చెప్దాం అనుకుంటున్నాను. చిన్నులపాయ అండి, చిన్నులపాయ పైన పలసటి పొర ఉంటుంది, దాన్ని అయితే తీయకండి. దానితోనే మీరు మిక్సీ వేసుకోండి. నూరుకునేటప్పుడు కూడా దాంతోనే నూరుకోండి. ఎందుకు రీజన్ అంటే ఆ పై పొట్టు మన ఒంట్లో ఉన్న కొవ్వుని కరిగిస్తుంది కాబట్టి ఇదైతే మీకు యూజ్ అవుతుంది అని అయితే నేను ఎలాంటి టిప్స్ యూజ్ చేస్తూ నేను వంట అయితే చేస్తూ ఉన్నాను. మీలో తెలియని వాళ్ళు తెలుసుకుంటారని, అందరికీ తెలియాలని లేదు, అందరికీ తెలుసు అని కూడా లేదండి. తెలియని వాళ్ళకైతే యూజ్ అవుతుంది, తెలిసిన వాళ్ళైతే వదిలేసేయండి. ఇప్పుడైతే శనగగుండ్లు వేసాను. ఇవైతే కనుక నాటువండి, మాకు ఇక్కడే దొరుకుతుంటాయి. మీరు ఆల్రెడీ ఇది కూడా వీడియో నేను కొనుక్కొచ్చి ప్యాకింగ్ పొయ్యటం కూడా నేను చూపిస్తున్నాను. ఎందుకంటే మన బ్లాగ్ అనేటప్పుడు కిచెన్ బ్లాగ్ అంటే అన్నీ చూపించాలి కదా, కిచెన్కి సంబంధించినవి అన్నీ చూపిస్తానండి. డే బ్లాగ్ అంటే మన డే కిచెన్ బ్లాగే కానీ మనకి కిచెన్ దాటి బయట వీడియోస్ అయితే తక్కువగానే తీస్తున్నాను. ఇంకా అవి కూడా త్వరలో మొక్కలు అలాంటివి కూడా పెడతానండి. మా మొక్కలు కూడా ఒకసారి చూపిస్తాను, అది కూడా చూసేద్దరు. కానీ ఆల్రెడీ బ్లాగ్స్లో అక్కడక్కడ చూపిస్తూ ఉన్నాను. ఇంకా చూశారు కదా, ఇవి వేయించుకోవాలి. ఇక్కడైతే కనుక పల్లీలండి, ఈ పుట్నాల పప్పు. ఇవి ఎందుకు నేను ఎండుమిరపకాయలు ఉన్నాయనే చెప్తానన్నా కదా, ఎందుకు రీజన్ అంటే కనుక మా దగ్గర నేను ఇండియా నుంచి కొరియర్ పంపించాను. ఆ కొరియర్ వాళ్ళు సరిగా ప్యాక్ చేయలేదండి, కాబట్టి ఎండుమిరపకాయలు పుట్నాల పప్పు 2 ప్యాకెట్లు పగిలిపోయి కలిసిపోయినాయి. ఇంకా అవి చిన్న చిన్నవి ఉన్నాయి, అవి ఇంకా ఏరటానికి ఏరినా సరే అవి ఇంక దేనికి స్వీట్స్కి పనికిరావు కదా, ఆ కారం అనేది పుట్నాల పప్పుకు పట్టేసి ఉంటుంది. కాబట్టి నేను అవి ఏరకుండా విడిగా ఒక దానికి ఎత్తి పెట్టుకొని వీటికి వాడుతున్నాను, కారాలు ఇలాంటి వాటికి. ఇంకొక చిన్నులపాయ గర్భ అయితే వేసాను, ఎండుమిరపకాయలు వేసాను. మీ కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసుకోండి. నేను ఇక్కడ ఏది చేసినా ఎండు కారంతో చేస్తాను ఇలాంటివి అయితే కనుక. ఇప్పుడైతే చూసారు కదా, కొంచెం జీలకర్ర కూడా వేసేసాను. ఇవన్నీ వేసి మీరు కొంచెం చల్లార్చుకోండి, పక్కన పెట్టేసి ఈజీగా చల్లారుతుంది. ఇంకొంచెం వేయించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు చూసారు కదా, పక్కన పెట్టేశాను, చల్లారిపోయింది. ఈ చల్లారే లోపు మనం ఇంకా వేరే పనులు ఉంటాయి కదా, చూసారు కదా, అంట్లు ఎదురుగా ఉన్నాయండి. ఈ అంట్లు కూడా కడిగేసుకుందాము. ఇంకా మధ్యాహ్నం అంట్లు ఉన్నాయి కదా, అవి కడిగేస్తాను. నేను ఉల్లిపాయలు కట్ చేసిన కట్టరు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కడిగేసుకుంటాను. ఈ గ్యాప్లో ఇది చల్లారేటప్పటికి ఆ పని చేసేసుకొని మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఇప్పుడు చూసారు కదా, అంట్లు కడిగేసాను, ఇది చల్లారిపోయింది. ఇప్పుడు మిక్సీ వేసేసుకోవాలి. మిక్సీ వేసుకోవాలంటే మిక్సీ జార్లో ఇవి నూరుకునే వాళ్ళు అయితే చాలాసేపు పడుతుందండి ఇవి నలగాలి అంటే. కాబట్టి నూరుకునే కాడికి ఇది మిక్సీ వేసుకుంటే బాగుంటుంది. లేదు రోటిది ఇష్టమైతే కనుక ఇది వస్తుంది, ఇలా ఒక్కసారి తిప్పేసి పొడి పొడిగా అయిన తర్వాత రోట్లో మీరు చింతపండు ఉంది కదా, చింతపండు నీళ్ళు వేసేసి స్లోగా చక్కగా నూరేసుకుంటే అది కూడా రోటి టేస్ట్ అయితే అలా ఉంటుంది. ఇంకా నేను డైరెక్ట్ మిక్సీలోనే చేసేస్తూ ఉన్నాను. చింతపండు ఉంది కదా, నానబెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా, అవి ఆ చింతపండు ఒక్క రెమ్మేనండి నేను వేసేది. ఏదైనా శనగగుండ్లు చట్నీకి కూడా ఒక్క రెమ్మ వేస్తే, అది కూడా త్వరలో వీడియోస్ అనేది పెడుతూ ఉంటాను, చూసేసేయండి. ఇక్కడ ఉప్పు వేస్తున్నాను, ఎక్కువ శాతం కల్లుప్పు వేస్తాను. ఈరోజైతే సాల్టే వేసేస్తున్నానండి అన్నిటికీ. ఇంకా చూసారు కదా, మళ్ళీ పచ్చిమిరకాయ, అల్లము, ఉల్లిపాయలు చూపిస్తున్నా. అవి ఏం చేయాలి అనేది కూడా చెప్తాను. ఇక్కడైతే ఇంకా పచ్చడి అనేది మిక్సీ వేసేసుకున్నాను. ఇప్పుడు ఇది పోపు కూడా వేస్తున్నా. అదేంటి ఆల్రెడీ నూనెలో వేపారు, మళ్ళీ పోపు ఎందుకు అనుకుంటున్నారా చెప్పేస్తానండి. ఇక్కడైతే పచ్చిమిరకాయలు ఘాట్లు పెట్టేసుకున్నాను, అల్లం చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను, ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. ఇంకో స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే, ఇక్కడ
అన్నం చూపిస్తున్నాను కదా, ఇది కూడా ఒకటండి. అన్నం ఏం చేయమంటారు, కొంచెం అన్నం ఉంది మధ్యాహ్నంది, ఈవినింగ్కి మళ్ళీ ఆ పక్కన పడేసి వేడి వేడి అన్నం వండేసుకుంటే అదే తినేస్తూ ఉంటాము. కాబట్టి ఇది కూడా యూజ్ చేసుకోవాలి కదా. ఇది ఎప్పుడన్నా మీరు అన్నం ఉండిపోయింది మీ ఇంట్లో వాళ్ళు తినను అన్నప్పుడు ఇలాంటివి చేసి పెడుతూ ఉండండి. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఆయిల్ వేసాను. ఆయిల్లో ఫస్ట్ అందరూ తాలింపు గింజలు వేస్తారు కదా, నేను తాలింపు గింజలు వేయను. దేనికి అనేది మీరే చెప్తారండి. నేనైతే నేమ్ మెన్షన్ చెయ్యకుండా ఇది వాయిస్ ఇద్దాం అనుకుంటున్నాను. నేమ్ అయితే మెన్షన్ చేయను, లాస్ట్కి కూడా మెన్షన్ చేయను. అదేందో చెప్పేద్దరు కానీ టైటిల్లో. నేను అన్నీ కలిపేవి అయితే ఏమేమి కలుపుతున్నాను అని అయితే చెప్తూ ఉంటాను. ఇక్కడ ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, అల్లం ముక్కలు వేసానండి. ఇంకా పక్కన ఖాళీ ఉంది కదా, ఆ నూనె దగ్గర ఇంకా తాలింపు గింజలు వేస్తాను, కొంచెం ఇంగువ కూడా వేస్తానండి. ఈ లోపు అన్నీ కలిపి ఎగుతాయి. అందరం ముందు మినపప్పు వేస్తాం, ఉల్లిపాయలు వేగేటప్పటికి అవి నల్లగా అయిపోతాయి. కాబట్టి ఇలాంటి వాటికి ఈ విధంగా చేస్తూ ఉంటాను. ఇంకోటి ఏంటంటే కనుక, మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఏం లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబర్ ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్ అని టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. ఇంకా మీరు లైక్ చేయటం లేదండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ గట్టిగా లైక్ కొట్టండి, నాకు వినిపించి మంచి మంచి వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ చూసారు కదా, చక్కగా మనం తాలింపు గింజలు వేసేసాము, ఇంగువ కూడా వేస్తున్నానండి. ఇవన్నీ చక్కగా ఫ్రై చేసేసుకుందాం. స్లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకుంటే నిదానంగా ఇవి వేగిపోతూ ఉంటాయి. ఇంకా మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేయాలంటే నా ఇన్స్టా ఐడి ఉంటుంది, విజయరాణికే అని ఉంటుంది, మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది, చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది. అక్కడైతే మెసేజ్ చేయండి, కాల్స్ అయితే చేయకండి. ఒకవేళ కాల్ చేయాలంటే నేను మీకు కాల్ చేయాలి, మీతో మాట్లాడాలి అంటే కనుక నేను ఓకే అని చెప్తాను, అప్పుడు కాల్ చేయండి. ఇప్పుడైతే ఉప్పు వేసానండి, కొంచెం ఉప్పు అయితే వేసాను. ఉప్పు వేయటం వల్ల ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి. మనకి ఈ లోపు పచ్చెనపప్పు అవన్నీ కూడా వేగిపోతాయండి. స్లోగా ఇవన్నీ వేయించుకుంటూ ఉంటే ఇంకో పక్క వేరే పని కూడా చేసుకుంటూ ఉంటాను. నేను ఇలా ఒక ప్లేట్ పెట్టుకొని ఎప్పుడు స్పూన్ పెట్టుకునే అలవాటు అయితే ఉంది. మీ అందరికీ మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ అన్నం ఉంది. అన్నంలో ఏం వేయాలో చెప్తాను. ఫస్ట్ ఉప్పు వేస్తున్నా. అయ్యో, రైస్ ఫ్రైడ్ రైస్ అనుకుంటున్నారా? ఫ్రైడ్ రైస్ ఎవరైతే అనుకున్నారో వాళ్ళైతే పప్పులో కాలేసినట్టేనండి. కాబట్టి నేను వీడియో అనేది ఫుల్ చూసేసేయండి అంటున్నాను. ఇక్కడ చూసారు కదా, ఇంకొంచెం ఉప్పు అయితే వేస్తున్నాను. ఇందాక వేసిన ఉప్పు సరిపోదు, ఇంకొంచెం ఉప్పు వేసాను. దీంట్లో రెండిట్లో ఉప్పు వేస్తున్నాను. లైట్గా షుగర్ వేయండి, దీంట్లో టేస్ట్ అయితే డబల్ అవుతుంది. కొంచెం షుగర్ అయితే వేస్తున్నా, ఎక్కువ వేయట్లేదు. మనకు అన్నం కూడా కొంచెం ఉంది, టిఫిన్ లాగే తినేసేయచ్చు ఇది. ఎందుకంటే మనం ఆల్రెడీ స్నాక్ చేసుకుంటున్నాము, ఈ అన్నం కూడా కొంచెం చేసుకోవచ్చు. ఈ రెండు కలిపి తినేస్తే ఈవినింగ్ ఫుల్ అయిపోతుంది. ఇంకా ఈవినింగ్ మనం దేని గురించి ఆలోచించుకునే పని లేదు. ఇక్కడ పెరిగేసానండి, కొంచెం పెరిగేసి ఫస్ట్ కలుపుకుంటున్నాను. సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాం. పెరుగు అనేది మీరు చూసుకుంటూ కలుపుకోండి, కానీ కొంచెం పలసగా ఉండేటట్టు అయితే చూసుకోండి. చూశారు కదా, ఈ విధంగా కలుపుతూ ఉన్నా. ఇంకొక రిక్వెస్ట్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. చాలామంది నా కామెంట్స్ అండి నార్మల్ అసలు మామూలుగా నైస్, గుడ్ మార్నింగ్ అని పెడుతున్నారు. అలా కాకుండా నేను అడిగిన కొన్ని క్వశ్చన్స్ అన్నా యాడ్ చేసి పెట్టేసేయండి. కొంతమంది ఏంటంటే పలాని పాయింట్ దగ్గర ఇది ఉంది అని పెడుతున్నారు. అలా అస్సలు వద్దు. అసలు వీడియో మొత్తం మీద మీరు చూసిన రెసిపీస్ పెడితే చాలు, నాకు ఎక్కడ ఏముంది అనేది అయితే పెట్టే పని లేదండి. కాబట్టి మీరు మొత్తం వీడియో చూసిన తర్వాత నేను కొన్ని అడుగుతూ ఉన్నాను కదా, ఈ వీడియో మొత్తం మీద ఎన్ని రెసిపీస్ చూపించానని పలాని పాయింట్ దగ్గర ఈ రెసిపీ ఉందని చెప్పే పని అయితే లేదండి. ఇదైతే రిక్వెస్ట్గా నేను అడుగుతున్నాను. కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను. కొంచెం పెరిగేశారండి, ఫస్ట్ వేసింది సరిపోలేదు. కొంచెం వాటర్ పోసి ఇవన్నీ నీట్గా కలుపుకోవాలి. ఇలా లిక్విడ్గా ఉండేటట్టు కలుపుకుంటే కాసేపు పీల్చి గట్టిగా అయిపోతుంది. అయ్యో గట్టిగా అయిపోయిందనే భయపడే పని లేదు, ఇంకొంచెం నీళ్ళు పోసి తర్వాత అయినా కలిపేసుకోవచ్చు. ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అయ్యే పని లేదండి, కొంచెం వేగితే చాలు. తినేటప్పుడు ఆ క్రంచీనెస్ అయితే మనకు తెలుస్తూ ఉండాలి. కాబట్టి మనకు తాలింపు గింజలు ఫ్రై అయిన దాకా మనం ఉల్లిపాయలు ఫ్రై చేసుకుంటే చాలు. ఇప్పుడు మామూలుగా అయితే చల్లార్చుకుని వేసేసుకోవచ్చు. ఆల్రెడీ నేను పెరుగు ఏంటంటే ముందు తీసి పెట్టలేదు, అప్పటికప్పుడు అనుకుని తీసే. పెరుగు చల్లగా ఉంది కాబట్టి ఇవి వేసుకుంటే మనకు సరిపోతుంది. వేడి వేసినా పర్లేదు. మళ్ళీ దాంట్లోనే మళ్ళీ పోపు వేస్తాను. ఆ పోపు దేనికి వేస్తాను అనేది గెస్ చేసేవాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు నేను అసలు ఏం చేశానో మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, ఇప్పటి వరకు చూసిన వాళ్ళకి కంపల్సరీ తెలుస్తుందండి. ఎలాంటి వాళ్ళకైనా ఈ రెసిపీ నేనేం చేశాను ఏంటనే తెలుస్తుంటుంది. మన ఛానల్లో నేను ఆల్రెడీ ఒకసారి చేశాను. నేనైతే కొంచెం పసుపు వేస్తానండి అన్ని కూరల్లో. ప్రతి ఏది చేసిన పసుపు వేస్తాను, దీంట్లో పసుపు వేయలేదు. రీజన్ ఎందుకు అంటే మీరు అసలు
నేను చేసింది ఏంటి అనేది చెప్తారు కాబట్టి నేను పసుపు వేసానంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. నేను తాలింపులో కంపల్సరీ పసుపు వేసే చేస్తానండి ఇలాంటి అన్నానికైతే కనుక. ఇప్పుడు మళ్ళీ గిన్నె పెట్టేసి కొంచెం ఆయిల్ వేసాను. ఆయిల్ వేడవగానే తాలింపు గింజలు కొంచెం ఎక్కువగానే వేసాను. ఎందుకంటే నాకు తాలింపు గింజలు ఈ విధంగా ఎక్కువగా ఉంటేనే ఇష్టమండి. కొంచెం ఇది వేగిన తర్వాత అలా కలిపేసి ఇంగువ కూడా వేసేద్దాము. ఇంగువ వేసిందైతే కనుక చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. కొంతమందికి ఆ స్మెల్ పడదు. స్మెల్ పడని వాళ్ళు వదిలేసేయండి, వేసే పని అయితే లేదు. ఇది వేస్తేనే ఈ రెసిపీ అయిద్ది అని అయితే నేను ఎప్పుడు చెప్పనండి. ఇది ఎందుకు అంటే మన చట్నీకి తాలింపండి. మీ అందరూ గెస్ చేసే ఉంటారు కదా. గెస్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే చూశారు కదా పక్కన పడింది. ఇప్పుడు మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. ఎందుకు పడింది అంటే కనుక ట్రైపాడ్ దగ్గరగా పెట్టుకొని వీడియో చేస్తున్నా. ట్రైపాడ్ పడబోయింది. దాన్ని పట్టుకునేటప్పటికి చట్నీ అనేది కొంచెం పక్కన పడింది. ఇది మీకు జరుగుతూ ఉంటుందా? పడిన చట్నీ మాయమైపోయిందండి అంటే ఈ లోపే నేను క్లీన్ చేసేసాను. మాయమైపోయింది కదా. నేను చెప్పకపోతే మీరు పడింది అనేది గెస్ చేయలేరు కాబట్టి ఇక్కడ గెస్ చేయలేదు, నేనే చెప్పేశాను కదా. ఆహాహా, చూస్తున్నారు కదా మీరు. ఎంతవరకు అయితే పలుసుగా కావాలో అంతవరకు వాటర్ కలిపేసుకోండి. కలిపేసుకొని ఈ విధంగా చేయండి. ఇంకొకటి అయితే అడుగుదాం అనుకుంటున్నాను. అచ్చం శనగగుండ్లతో చట్నీ ఇష్టమా, ఈ రెండు కలిపిన చట్నీ ఇష్టమా అనేది చెప్పండి. నాకైతే అచ్చం శనగగుండ్ల చట్నీనే మా ఇంట్లో వాళ్ళు ఫ్యాన్స్ అయ్యారండి. ఇట్లా రెండు కలిపిన పచ్చడి అయితే వద్దు అంటున్నారు. మీరు ఎలా చేస్తారు? మాకు రెండు కలిపిన పచ్చడి అయితే ఇష్టపట్టలేదు. నేను ఇంకెప్పుడు తక్కువ చేస్తాను, ఎక్కువైతే చేయను. ఎప్పుడన్నా చేస్తానండి. ఎందుకంటే అప్పుడప్పుడు కొంచెం వేరుగా కూడా చేస్తూ ఉండాలి. చట్నీ అయితే చాలా బాగుంది. ఇంకా చూసారు కదా ఉప్పు మిరగాయలు పెట్టేసాను పైన. అంటే ఇప్పుడు మీరు గెస్ చేసి ఉంటారండి. అయ్యో, గెస్ చేసింది కరెక్టేనండి. మీరు బాగా గెస్ చేశారు. ఎందుకంటే మన ఛానల్ ఫాలో అవుతున్నారు కదా కాబట్టి మీ అందరికీ తెలిసే ఉంటుంది. మీరు కరెక్ట్గా గెస్ చేశారు. థ్యాంక్ యూ గెస్ చేసిన ప్రతి ఒక్కరికి. ఇంకా నెక్స్ట్ వెళ్ళిపోదామా? ఇంకొక ఉందండి, పిండి కలిపి ఉంది కదా, ఆ పిండితో ఏదన్నా చేయాలి. మూత అయితే పెట్టబోయాను, ఆ మూత పట్టలేదు. అది వేరే దాని మీద దీని మీద పెడితే ఎలా పట్టిద్దండి, దిగిపోయిద్ది కదా. అదేనండి మనం చేసే పని. ఆడావడిగా చేస్తూ ఉంటాము, ఏదేదో చేయబోతూ ఉంటాము. చక్క పచ్చడి రెడీగా ఉంది, ఇక్కడ అన్నం రెడీగా ఉంది. ఇంకా నెక్స్ట్ వేడిగా వేసుకొని తినేద్దాం. గుంత పునుగులండి ఇవి. మీలో ఎంతమందికి ఇష్టం? బయట తిరుగుతూ ఉంటే, రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఈ స్మెల్కి తినేయాలనిపిస్తుంది కదా. నాకైతే ఎప్పుడన్నా అక్కడక్కడ కొంతమంది కూర్చొని వేస్తూ ఉంటారు. వేడిగా అలా వేసేటప్పుడు కొనుక్కొని అక్కడికక్కడ తినాలి అనిపించేలాగా ఉంటుంది. నాకు చాలా ఇష్టం అండి ఇది. ఈవినింగే కాదండి, మార్నింగ్ కూడా ఇలా వేసేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఫస్ట్ సారి అయితే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేస్తున్నాను. ఎందుకంటే ఇది కడిగి పెట్టానండి. కడిగి ఆయిల్ అప్లై చేయకుండా అలా పెట్టేశాను. ఇవాళే కడిగాను కదా, ఈవినింగ్ ఇది వేద్దామన్నట్టు కడిగాను కాబట్టి ఆయిల్ అయితే అప్లై చేయలేదు. కాబట్టి ఆయిల్ అనేది కాస్త ఎక్కువ పడుతుంది. చూసారు కదా, ఇంకొంచెం ఆయిల్ అనేది వేసుకోండి. మామూలుగా ఇది ఇంత ఆయిల్ అవసరం లేదు. ఇప్పుడు ఫస్ట్ సారి కాబట్టి కడిగినాక కొంచెం ఆయిల్గా ఎక్కువగానే వేసుకోండి. ఇంకా మూత అనేది కరెక్ట్గా పెట్టండి. నేనైతే వస్తుంది దాంతో తిప్పుకుంటూ ఉంటాను. ఇప్పుడు అన్నిటిల్లో కొంచెం ఆయిల్ వేసేసి అది కొంచెం వేడైన దాకా వెయిట్ చేయండి. ఫస్ట్ సారి అనేటప్పుడు కొంచెం టైం పడుతుంది, నెక్స్ట్ సారి నుంచి త్వరగా అయిపోతుంది. ఇలా చక్కగా ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని రౌండ్స్ వేసేసుకొని హ్యాపీగా ఈవినింగ్ ఇది కొంచెం తినేసి, కొంచెం మనం చేసుకున్న అన్నం ఉంది కదా, అందుకే పేరు చూడటంలో మీరు చెప్పేస్తారు కదా కామెంట్లో, అందుకని చెప్పటం లేదు. కొంచెం వేసేసుకోండి. నేనైతే ఫుల్లే వేస్తున్నానండి. చాలామంది ఏంటంటే హాఫ్ వేస్తే బాగుంటుంది అంటారు. ఎందుకంటే ఇలా ఫుల్ వేసినా హ్యాపీగా కాలుతాయి. మనం జాగ్రత్తగా సిమ్లో పెట్టి కాల్చుకుంటే కరెక్ట్గా కాలుతాయండి. ఎలాంటి తేడా అయితే రాదు. కాబట్టి నేను ఇలా కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను. ఇలా కొంచెం ఎక్కువ వేసి మూత పెట్టేసి ఉంచేస్తే కనుక ఒక 2 minutes ఈలోపు మనం వేరే పనులు చేసుకుంటూ ఉండొచ్చు. ఇక్కడే ఉండే పనులేదు, దగ్గరగా ఉండి తిప్పుతూ ఉండొచ్చు అనుకోవచ్చు. మార్నింగ్ ఇట్లాంటివి చేస్తే కనుక పిల్లల గురించి చూసుకుంటూ ఇవి కాల్చుకుంటూ పిల్లలకి టిఫిన్ కింద పెట్టచ్చు, లేదంటే స్నాక్ బాక్స్లో కూడా ఇవి పెట్టేసేయచ్చు. చూసారు కదా, దీంతో అయితే రాదండి. వేరే ఓస్ ఒకటి తీసుకున్నాను, దీంతో నీట్గా తిప్పుతున్నాను. చూసారు కదా, ఈ విధంగా ఒక్క సైడ్ కొంచెం లేపితే చక్కగా లెగుస్తుంది. ఇంకో సైడ్ కూడా తిప్పేసి మీరు మూత పెట్టేసి ఇంకో 2 minutes అయితే కుక్ చేసుకోవాలి. మొత్తం మనకు ఒక రౌండ్ అయితే కనుక 5 minutes వరకు అటు ఇటుగా పడుతుందండి. తిప్పడం కానీ, వేయటం కానీ, కాల్చుకోవడం కానీ మీడియం ఫ్లేమ్లో పెడితే కనుక. అదే హైలో పెడితే ఎలా ఉంటుందంటే పైనంతా కాలిపోతుంది, లోపలంతా
పచ్చి పచ్చిగా ఉంటుంది, పిండి పిండిగా తినలేము. ఇదే పిండి మీకు ఎట్లా కుదరదో గంట సేపు మేమే ఎక్కడ చేస్తాం అన్నప్పుడు ఊతప్పం ఒక బాండీ ఉంటుంది కదా, బాండీలో కొంచెం ఆయిల్ వేసి కొంచెం పిండి వేసి మూత పెట్టేసేయండి. ఇంకో సైడ్ మళ్ళీ కాస్త కాలాక ఇంకో సైడ్ తిప్పుకోండి. చక్కగా ఆ విధంగా ఊతప్పం కూడా చేసుకోవచ్చు. ఈ పిండి 2 విధాలుగా ఉపయోగపడుతుంది. చూశారు కదా, ఈ విధంగా చక్కగా మనం ఇట్లా గుచ్చుకుంటూ ఉంటే అన్నిటికీ స్టిక్ గుచ్చేసుకుని ఒక పక్కన పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా నేనైతే రెడీ చేసేసుకున్నాను. ఇంకా వేరే కూడా రెడీ చేసుకుంటాను. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా నవ్వుతూ ఏం చేయాలి, నవ్వుతూ హ్యాపీగా ఉండండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ కూడా చేయకుండా చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రీ ఆఫ్ కాస్టే కాబట్టి చేసేసేయండి, లైక్ చేసేసేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఇలాంటి స్నాక్ చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. చూశారు కదా, సెకండ్ రౌండ్ అయితే ఆయిల్ తక్కువగానే వేశాను కాకపోతే అలా నల్లగానే అయిపోతుందండి, కడిగేస్తే శుభ్రంగా పోతుంది. చూశారు కదా, అన్నిటిలో మళ్ళీ కొంచెం కొంచెం వేసేసుకోండి. మీకు ఇంత ఓపిక లేదు అన్నప్పుడు ఊతప్పం వేసేసుకోండి, ఇదే పిండితో వేసుకోండి. ఇంకా పిల్లలకైతే మిక్సీ వేయండి, అల్లము పచ్చిమిరకాయలు మిక్సీ వేసి కలిపేసి చక్కగా పిండిలో కలిపేసి పెట్టేస్తే వాళ్ళ కారం అనేది ఒక్కసారి తగలకుండా మొత్తం స్ప్రెడ్ అయి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చేసేసేయండి. మీరైతే ఎలా చేస్తారు ఏంటి, ఇదే విధంగా చేస్తారా? ఇదే విధంగా చేస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని అనుకుంటున్నా. చూశారు కదా, మన ఈ 3 రెసిపీస్ అయితే ఇక్కడే కనిపిస్తూ ఉన్నాయి. ఆ రెసిపీ పేర్లు